నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండెంట్ సృజన్ కుమార్ పై మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమాచారం ప్రకారం సృజన్ కుమార్ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. అనంతరం సాక్షులను సేకరించి నిందితుని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపినట్లు తెలుస్తోంది. రిమాండ్ ఖైదీగా ఉండడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు అధికారులు కఠినంగా స్పందించారు. ఈ నేపథ్యంలో జెడ్పీ సీఈఓ సుధాకర్ సృజన్ కుమార్ ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన నంద్యాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగుతున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ మాలా సృజన్ కుమార్, అతను వ్యక్తిగత కారణాలు అన్నీ కూడా ఆఫీస్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం జరిగినది. ఆ కారణంతో మేము జూన్ 12వ తారీఖున అతన్ని జిల్లా క్రమశిక్షణ చర్యల్లో దానిలో భాగంగా జూన్ 12న జిల్లా పరిషత్కి సరెండర్ చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అతను జూలై 17న అతని మీద రేప్ కేసు ఒకటి నమోదైంది 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఒక అమ్మాయి అతని మీద కేసు కట్టింది. తర్వాత ఎఫ్ఐఆర్ చేసి అతని రిమాండ్కి పంపించడం జరిగింది. గత నెల జూలై 17వ తారీఖున అతన్ని రిమాండ్కి పంపించడం జరిగిందని మాకు సిఐ గారు ఇచ్చిన్నారు రిపోర్టు. ఆ రిపోర్ట్ని మేము జిల్లా పరిషత్కి పంపించడం జరిగింది. అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ నంద్యాలలోనే చేస్తున్నాడు. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలోనే కంపేషనెట్ అపాయింట్మెంట్ కింద వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఉద్యోగము ఇతనికి రావడం జరిగింది. ఇక్కడే రెగ్యులరైజేషన్ కూడా పూర్తయింది. ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. జిల్లా పరిషత్కి మేము సరెండర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను సస్పెన్షన్లో ఉన్నాడు. థ్యాంక్ యూ. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.